సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈ శుభ శుక్రవారం రోజున షిరిడీ నుంచి నేరుగా నీ సాయి బంగారు వాక్కు నీ కోసమే తల్లి వినుబిడ్డ అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఈ శుభ శుక్రవారం రోజున షిరిడీ నుంచి నీ బాబా సత్యవాకు అందుకో బిడ్డ. అతి ముఖ్యమైన కొన్ని విషయాలు నీకు చెప్పాలనే వచ్చాను. నిశ్చయంగా ఇది నీ కోసమే తల్లి. ఆఖరి వరకు విను. కొద్ది రోజులుగా నీ మనసులో అలజడికి గురైంది, కొంచెం నీ జీవితం మీద విసుగు కూడా వచ్చింది కదా, అందువల్లనే నీతో మాట్లాడాలని వచ్చాను తల్లి. ఆఖరి వరకు విను. నీ జీవిత లక్ష్యం కోసం చివరి వరకు పోరాడు. ప్రతి దానికి వెంటనే కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. అంత త్వరగా ఈ లోకం నిన్ను బ్రతకనివ్వదు బిడ్డ. తిప్పి తిప్పి కొడుతుంది. జీవితాన్ని పోరాడే విధంగా ఉంటుంది నీ జీవితం. ద్రోహం చేసే వారికి, మోసం చేసే వారికి, చెడ్డవారికి మాత్రం ఈ లోకం బాగా చూసుకుంటుంది. నువ్వు వెళ్ళే దారి సరైనది కాదు అని చుట్టూ ఉన్న వాళ్ళు అరుస్తూ ఉంటారు. అరిచి అరిచి విసిగిపోయి నీ బిడ్డ. కానీ నీ లక్ష్యాన్ని విడవకు, ఏది పట్టించుకోవద్దు. నీ లక్ష్యం నీ కంటికి తెలిసేలా ఉంచుకో. నువ్వు ఎదుగుతావు తల్లి. గొంతులో ప్రాణం పోయినా సరే నువ్వు నమ్మిన కవచాన్ని విడవకు. ఎందుకోసమో ఎవరి కోసమో నీ మనోబలాన్ని, మన సంకల్పాన్ని వదులుకోవద్దు తల్లి. ఏదైనా ఒక విషయం జరిగింది అంటే మిగతా వారు సూచి, వారికి కావాల్సిన నీ ఓటమి కాదు, నీ కన్నీరు. ఆ కన్నీరు ఎవరి ముందు చూపించవద్దమ్మా. ఎవరి ముందు కన్నీరు కూడా కార్చవద్దు. నీ మీద కన్నీరు కారిస్తే నీ మీద సానుభూతి చూపుతారు, నిన్ను ఆదరిస్తారు, నిన్ను చేరదీస్తారు, నీకు ధైర్యం చెప్తారు అని అపోహపడవద్దు. వారంతా మనసులో చప్పట్లు కొట్టుకొని నవ్వుకుంటారు బిడ్డ. గెలుపు రుచి చూసే వరకు దేనిని వదలవద్దు. ఏదో ఒక రోజు అంతా మారుతుంది. అద్భుతం జరుగుతుందమ్మా, అద్భుతం జరుగుతుంది అని నమ్మకాన్ని ఏదో ఒక రోజు అంతా మారుస్తుంది తల్లి. నిన్ను మంచి స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ఏ అద్భుతం కూడా తానుగా రాదు, ఏ అతిశయం కూడా తానుగా రాదు. ఆ అతిశయం నువ్వే పొందాలి, నువ్వే ఏర్పరచుకోవాలి తల్లి. నిన్ను చేసిన అవమానాలు తలుచుకుంటూ కొంచెం పొగరగా ఉండు. ఆ పొగరే నిన్ను అద్భుతం వైపు తీసుకెళ్తుంది. నువ్వే సాధించాలనే ఒక వెర్లో ఉంటావు. నచ్చిన విషయం చెయ్యి. నచ్చిన వారితో కొంత దూరం ఒంటరిగా నడువు. ఒంటరితనాన్ని ఆస్వాదించు. దైవ భక్తి గల వారిని గమనించు. నువ్వు ఎవరూ లేరని అనుకోవద్దు తల్లి. నీకు ఈ లోకమే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీకై నీకున్న ఈ సాయి ఉన్నారు, నీ కోసమే ఉన్నాను తల్లి. ఎవరు కూడా వ్యతిరేకతే మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకుపోతుంది. కాబట్టి ఎవరూ నిన్ను దూరం పెట్టినా దిగులు పడనవసరం లేదు. తృప్తికరంగా జీవించడానికి ప్రయత్నించు. ఆ సందర్భాన్ని ఏర్పరచుకో. నీ పరిస్థితి ఏ సందర్భంలో ఒక మంచి దారి చూపినా భవిష్యత్తులో ఒక అద్భుతమైన దారిని నిన్ను నడిపిస్తుందని గుర్తించుకో. నీ జీవితం నా దగ్గర ఉందమ్మా. అనవసరంగా దిగులు పడవద్దు. ఏం జరిగినా నా బాధ్యత. నీ నుంచి దూరంగా పోవాలని ఎప్పుడూ నేను అనుకోను. అలాగే నువ్వు కూడా నాకు దగ్గరలోనే ఉంటావు జీవితంలో. కొన్ని విషయాలు ఎంత బాధాకరంగా, భయంకరంగా జరిగేటప్పుడు నిరాశ పడిపోవద్దు తల్లి. అలా నిరాశ రావడం సహజమే. కానీ ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఎలాంటి సందర్భంలో అయినా నీ దైవం నీ కోసం మంచి చేయడానికి పరితపిస్తూ ఉంటాను. నా మీద నమ్మకంతో, నా మీద బాధ్యత ఉంచి నా దగ్గర శరణాగతి పొందితే ఇప్పుడు ఉన్న అన్ని కష్టాలు దాటేందుకు, కఠినమైన పరిస్థితులు దాటేందుకు ధైర్యాన్ని అందిస్తాను బిడ్డ. నా అనుగ్రహం వల్ల నీ చెయ్యి పట్టుకు నడిపిస్తాను. మంచి దారిలో నడిపిస్తాను. నీ జీవితం అంతా మంచి సిరి సంపదలతో, మంచి ఎదుగుదలతో, సంతోషాలతో ఉంటుంది. నువ్వు అనుకూలంగానే, నువ్వు భయపడేలా ఏమీ జరగదు తల్లి. అవును తల్లి, నీ జీవితం ఇలాగే ఉంటుందని అపోహపడకు. నీ జీవితం ఖచ్చితంగా మార్పు వస్తుంది. అన్ని కోరికలు తీరుతాయి. ఈ వాక్కులు నేరుగా నీతోనే షిరిడీ నుంచి నీకు అందిస్తున్నాను. బాధపడకు బిడ్డ. అన్నీ ఒకరోజు సరైపోతాయి. నీ జీవితం తీయగా మొదలవుతుంది. నీ మనసు నిండుగా ఉండే సంతోషం పొందుతావు. నీకు తోడుగా నేనున్నాను. నా ధ్యాసలో ఉండు. నువ్వు అత్యంత ఆనందం పొందే రోజు అతి త్వరలో వస్తుంది తల్లి. నా ఈ మాటల మీద నమ్మకం ఉంచి ఇక దిగులు వదిలి ఆనందంగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు.
జై సాయిరామ్.